నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. సెప్టెంబర్ 25న అఖండ 2 మూవీ రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి చాలామంది చాలా ఆసక్తికరంగా వెయిట్ చేశారు. కాకపోతే ఏంటంటే మనకి లాస్ట్ 2 డేస్ న్యూస్ రావడం వల్ల సెప్టెంబర్ 25 కాదు డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది. లేదు, ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 25నే మూవీ రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పేసి టాక్ అయితే వచ్చింది. మరి ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు కాబట్టి దీని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ విషయం గురించి అయితే ఒక క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీకు తెలిసిందే ఆల్రెడీ సెప్టెంబర్ 25 అఖండ 2 మూవీ రిలీజ్ అవ్వబోతుంది అనేసి అన్నారు. అది కాస్త డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ డిసెంబర్లో కాదు సెప్టెంబర్ 25నే మూవీ రిలీజ్ అవ్వబోతుంది అనేసి అంటున్నారు. దీనికన్నా ముందు ఏంటంటే సార్ మనకి ఆగస్టు 14 చూసుకున్నట్లయితే వార్ 2 రిలీజ్ అవ్వబోతుంది. అది వార్ 1 అయితే అక్కడ వార్ 2 అవుతుంది కదా సార్. సో మరి ఎలా ఉండబోతుంది అంటే నిజంగానే సెప్టెంబర్ 25 అఖండ 2 మూవీ రిలీజ్ అవ్వబోతుందా? ఓజీ ఇవి రెండు మళ్ళీ పోటీ పడబోతున్నాయి అంటే ఒక పెద్ద వార్ జరగబోతుంది అంటారా సార్? ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ 2 నెలల్లో కూడా వార్ 1 సైడ్ కాదు 2 సైడ్స్ ఉంది. 2 సైడ్స్ ఉన్నాయంటారా సార్? ఎందుకంటే ఆగస్టు జరగబోయేది కూడా పెద్ద యుద్ధమే. అవును, దానికన్నా ముందు ఆగస్టు సెప్టెంబరు. ఓకే, మరి సెప్టెంబర్ జరగబోయేది కూడా యుద్ధమే. అది కూడా ఒక పెద్ద యుద్ధం అనుకోవచ్చు. యుద్ధం అనుకోవాలి. ఎందుకంటే వార్ 2 ఆగస్ట్ అయితే ఉంది కాబట్టి అది ఒక మొదటి ప్రపంచ యుద్ధం అనుకోవాలి. ఎందుకంటే రజనీకాంత్తో జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడతాం. అవును, కాబట్టి అది ఆషామాషి వారు కాదు. ఇక్కడ ఒక సీనియర్ అక్కడ ఒక జూనియర్, సో అక్కడ ఒక సీనియర్ ఇక్కడ ఒక జూనియర్, అంతేగా మరి. అంతే. సో వార్ 1 వార్ 2. ఓకే, విధంగా చెప్పాలంటే వార్ 1 వార్ 2 ఈ 2 నెలలు కూడా యుద్ధమే. సినిమా ఫీల్డ్లో యుద్ధ వాతావరణం నెలకొన్నట్టుగా చెప్పాలి. ఒకటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంగా అనుకోవాలి. ఓకే, అట్లా కంపేర్ చేసుకుందాం కలెక్షన్స్ పరంగా. మరి అంటే సార్ మనకి హిస్టరీ ప్రకారంగా చూసుకున్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధం అంటారు కదా. ఈ మొదటి ప్రపంచ యుద్ధం చూసుకున్నట్లయితే అటు రజనీకాంత్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. రెండవ ప్రపంచ యుద్ధం మనం చూసుకున్నట్లయితే అటు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు. లైక్ మూడవ ప్రపంచ యుద్ధం మనం చూసుకున్నట్లయితే లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. సో మొత్తానికైతే ఇది ప్రపంచ యుద్ధాలకు వెళ్ళిపోయాం మనం. అంటే ప్రపంచ యుద్ధాలు ఈ ఇయర్ మొత్తంలో చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్ట్గా ఉంది. అదేంటంటే అసలు ముందు సెప్టెంబర్ 25ని ఆగస్ట్ నెల అట్ట వస్తుంది కాబట్టి ముందు ఆగస్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే వార్ 2కి సంబంధించిన ట్రైలర్ రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ వచ్చింది కాబట్టి ట్రైలర్ రాబోతుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో రాబోతుంది. దగ్గరికి వచ్చేసింది కాబట్టి ప్రమోషన్ వర్క్ స్పీడప్ చేసుకున్నారు. వాళ్ళు తగ్గట్లేదు, రజనీకాంత్ సినిమా తగ్గట్లేదు. ఇది డిసైడ్ అయిపోయిన వారు. దీంట్లో ఎవరు విజేత ఏంటనేది, ఎందుకంటే అతిరథ మహారాజులంతా మోహరించారు. యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటుపక్క ఉన్నారు, ఇటుపక్క హృతిక్ రోషన్, అటుపక్క అమీర్ ఖాన్ ఉన్నాడు. బాలీవుడ్ వాళ్ళు కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సో మొత్తానికైతే పెద్ద యుద్ధమే. ఆగస్టు 2వ తారీఖునేమో కూలీ ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ల దగ్గర నుంచి కంపారిజను ఇప్పుడు సినిమాకి ప్రమోషన్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే 2 సినిమాలు ఒకేసారి రావటం అనేది ఇప్పటికీ ఇబ్బందికరమే. ఇప్పుడు కంపారిజన్ మొదలవుతుంది, ఏ సినిమా బాగుంది ఏ సినిమా బాగాలేదని. కాబట్టి 2 సినిమాలు రాబోతున్నాయి కాబట్టి ముందు యుద్ధంలో కోసం మనం డబ్బులు ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ముందుగా. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనం జేబీ ఖాళీ కాకుండా జాగ్రత్త పెట్టుకుంటే ఆ టైంలో మనం దాన్ని వినియోగించుకుంటాం. కాబట్టి 2 చూడాలి కదా, మరి డబ్బులు ఉండాలిగా, డబ్బులు దాచుకోవాలి కదా. కాబట్టి ఆగస్టు నెలలో జరగబోయే యుద్ధం ముందు తేలిపోతే ఆ తర్వాత ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో వచ్చే యుద్ధానికి మళ్ళీ మనం సన్నద్ధం అవ్వాలి. అంటే 2 నెలలకు సంబంధించి ముందుగానే జాగ్రత్త పడిపోవాలి. సో మొత్తానికి అయితే ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్లో యుద్ధం అయితే ఇంకా డిసైడ్ కాలేదు. అంటే సార్ సెప్టెంబర్ వచ్చేసి డిసెంబర్కి షిఫ్ట్ అవుతుంది అనేసి అన్నారు. కానీ అది కూడా ఇప్పుడు క్యాన్సిల్, అది కూడా సెప్టెంబర్లో మేమేమీ తగ్గట్లేదు అని వాళ్ళ నుంచి ఒక ఇది వచ్చిందని చెప్తున్నారు. మేము తగ్గట్లేదు, మేము ఎందుకంటే అయిపోయింది, షూటింగ్ అయిపోయింది కాబట్టి డిలే చేసుకునే అవకాశం లేదంటున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు అఖండ 2 ఎలా ఉండబోతుంది, ఓజీ ఎలా ఉండబోతుంది. ఇది గ్యాంగ్స్టర్ యుద్ధం ఓజీ అనేది. అదేమో భక్తికి సంబంధించిన శక్తులతో యుద్ధం. ముఖ్యంగా అఖండ 2లో ప్రధానంగా హైలైట్స్ ఏంటంటే అన్ని ఫైట్స్ అంటే ఎక్కువ. అంటే మనకి ఫస్ట్ అఖండ చూసుకున్న దానికన్నా ఇది కొంచెం డిఫరెంట్, చాలా ఎక్కువగాను ఫైట్స్ ఎక్కువగా ఉన్నాయని సమాచారం, మనకు వచ్చిన సమాచారం. అలాగే ఓజీలో కూడా అది గ్యాంగ్స్టర్ సినిమా, అది కూడా ఈ తరహాలోనే. అంటే 2 కథం చెప్పాలంటే ఆగస్టు సెప్టెంబర్ అనేది మామూలు వారు కాదు, పెద్దవారే. అది చూడాలి మరి ఏమవుతుంది అనేది తెలియదు. కానీ
పెద్దవారుగా చెప్పాల్సి వస్తుంది. మరి డైలాగ్స్ పరంగా ఎలా ఉందంటారు సార్ అఖండ? అవి ఎక్కడ ముందుకు వస్తాయి? డైలాగ్స్ పరంగా చెప్పాలంటే నువ్వే చెప్పాలి, ఎందుకంటే బాలయ్య బాబు డైలాగ్స్ ముందు మనం చాలా తక్కువ అంటే మీరు చెప్పారే కదా సార్, సో ఎక్కువ ఫైట్స్ పరంగా ఈ మూవీ ఉంది అని చెప్పేసి. సో నాకు తెలిసి ఫైట్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా డైలాగ్స్ కూడా ఎక్కడో ఒక చోట ఎక్కువ ఉంటాయి కదా. అక్కడ తాండవం అంటున్నారు కాబట్టి అక్కడ తాండవమే, ఇక్కడ మరి తాండవమే. వార్ 2 వీళ్ళు ఇది కూడా పెద్ద యుద్ధమే చెప్పాలంటే. మరి జూనియర్ ఎన్టీఆర్ దీంట్లో రోల్ ఎంతసేపు ఉంటుంది సినిమాలో అనేది కూడా చాలా చర్చనీయాంశంగా ఉంది. ఓకే, స్టార్టింగ్లో ఒక పావు గంట అరగంట కనపడరు జూనియర్ ఎన్టీఆర్, తర్వాత ఎంటర్ అవుతారు అనేది ఒక టాక్ అయితే ఉంది. అంటే మూవీ మొత్తంలో ఉంటారా సార్ లేదా? ఆ తర్వాత మూవీ అంతా ఉంటారు, స్టార్టింగ్లో మాత్రం హృతిక్ రోషన్తో ఉంటుంది అనేది ఒక వార్త లీక్లు అయితే వచ్చినాయి. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు వారు ఎట్టగో అంతకితం గతంలో ఆడింది, ఇప్పుడు వార్ 2 వచ్చింది. ఇక మరి వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత మళ్ళీ కలెక్షన్స్ పరంగా చిరంజీవి గారిది దీన్ని లెక్కేస్తారు, బాలకృష్ణ గారిది. అదొక వారుగా చెప్పుకుందాం. సో మొత్తానికైతే ఈ మంత్, ఈ ఇయర్ 6 months ఇలా ఉంది అంటారు. ఈ 6 months కొంత హాట్గా ఉంది వాతావరణం. సో ఇండస్ట్రీ పరంగా మనం చూసుకుంటే కొంచెం మళ్ళీ కలకల్లాడే ఛాన్సెస్ అక్కడక్కడ అంతే, చర్చించుకుంటారు కాబట్టి అందరి నోట సినిమాల గురించి మాట్లాడుకుంటారు, అది సక్సెస్ అయినట్టే. ఓకే, ఇంకా ఆ 2 months మనం చూసుకున్నట్టయితే ఈలో మనకి రాజాసాబ్ మూవీ కానీ సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ. సో మరి దీనికి తోడిపోతే మళ్ళీ వెంటనే సంక్రాంతి వస్తుంది, సో దానికి ఏదో ఒక సినిమా రిలీజ్ అయిపోతుంది. పన్నింగ్ గోల్డ్ కదా, అది పన్నింగ్ గోల్డ్, అది సపరేట్ వారు, అది వాడు. ఓకే ఓకే సార్, మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్.